హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు అస్సాం స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇది అచ్చంగా అస్సాం వారి గ్రామాలలో చేసుకునే విధంగానే ఉంటుందండి. ఈ రెసిపీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురైనండి. ఏంటంటే అసలు భారతదేశం అనేది ఒక్కటండి, కానీ ఒక్కొక్క ప్రాంతానికి రాష్ట్రానికి ఇంత భిన్నత్వమా, ఇంత భిన్నత్వంలో కూడా ఇంత ఏకత్వం ఉండి ఒక్క దేశంగా ఈ రోజుకి భారతదేశం ఉందంటే నిజంగా మనం అందరం గర్వించాల్సిన విషయం ఇది. ఈ రెసిపీని నేను 2 సింపుల్ స్టెప్స్లో చూపించేస్తానండి. మసాలా పదార్థాలు ఏవేవి కావాలో ఎంతెంత మోతాదులో తీసుకోవాలో చెప్పేస్తాను. వాటిని మీరు సమకూర్చుకొని పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఆర్పుకునే వరకు ఏ విధంగా వంట చేయాలో చూపించేస్తానండి. ఒక రోల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పక్కగా దంచుకోవాలి. ఇదే విధంగా ఇది అల్లం వెల్లుల్లిని ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇది కూర రుచినే మార్చేస్తుంది. మొత్తం 4 టమాటాలని ఈ విధంగా కోసుకున్నది. ఈ అస్సాం వాళ్ళు 5 బెంగాలీ మసాలాలను వాడతారు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ అంటే 1/2 చెంచా మెంతులు, 1/2 చెంచా సోపు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా కలవంజి. దీన్ని నల్ల జీలకర్ర అని కూడా అంటారండి. సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని ఫైన్గా పౌడర్ చేసేసేయండి. ఒకప్పుడు కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు. ఇది ఆవాల నూనె అండి. మనకి ఆయిల్ బర్నీలో దొరుకుతుంది అనుకుంటా. ఆయిల్ బర్నియో గిర్నియో కింద కామెంట్లో తెలిపండి ఫ్రెండ్స్. ఆయిల్ బర్నియో, ఆయిల్ గిర్నియో, నూనె గిర్నియా సంథింగ్. సో అలా అవైలబుల్ ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని పెద్ద చీలికలుగా కోసుకున్నాము. ఇది 1.5 కిలోల బొచ్చ చేప అండి. ఇది తరుగుడంతా పోయాక 1.5 కిలోలు ఉంది. ఇది ఒక్కొక్క పీస్ ఈ సైజులో ఉంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నది. మనం కుండలో ఉండబోతున్నామండి. గిన్నెలో కూడా చేసుకోవచ్చు రెసిపీని. నేను ఏ విధంగా చూపించానో అదే విధంగా మీరు గిన్నెలో వండేసేయండి, వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, కుండ కాగాక ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. నూనె బాగా కాగాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో ఆ మసాలాలు వేసుకొని వేపుకున్నాము. ఇలా లైట్గా ఆనియన్స్ని వేస్తుంది, అలాగే కరివేపాకు. ఇందాక చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్, 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. రెసిపీలో ధనియాల పొడి అనేది వాడరండి. ఏమి ఆశ్చర్యపోకండి, నేను ఆశ్చర్యపోయాను, కానీ ఏం కాదు, బాగా వస్తుంది రెసిపీ. ఉల్లిగడ్డలు మెత్తబడాక ఇందులో పసుపు, అలాగే ఇందాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్లేమ్ని లో నుంచి మీడియంలోనే పెట్టండి. ఈ మసాలా పౌడర్ వేసాం కదా, అది మాడే అవకాశం ఎక్కువ ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే. సో వాటర్ వేసేంత వరకు హై ఫ్లేమ్ అనేది చేయొద్దు. ఉల్లిగడ్డలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటోని యాడ్ చేయాలి. టమాటో మీద స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వండుకోవాలి. మూత పెట్టుకొని 3-4 నిమిషాలు ఉడికించుకున్నాము. రుచికి సరిపడ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ ఈ మిశ్రమానికి బాగా పట్టించాలి. మసాలా లేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని నిదానంగా ఈ కిందున్న మిశ్రమాన్ని ఈ చేపలకి కలిసే విధంగా కలపండి. ఇది వేసుకున్న వెంబటే కలపండి, తర్వాత కలపనికి ఉండదు. 1-2 నిమిషాలకే చేప మెత్తగా అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చేప తలకాయలకి మసాలాలు పట్టించడం సాధ్యం కాదు కాబట్టి ఈ విధంగా ఒకసారి ఇలా అప్లై చేసి ఇలా పెట్టి వదిలేసేయండి సైడ్కి. నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసాన్ని ఇందులోకి వేస్తున్నాను. ఈ చేప తలకాయ చేపలు నిండుగా మునిగేయడం కోసం కాస్త నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కదపండి. కాస్తంత కొత్తిమీరని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలి. సరిగ్గా 10-12 నిమిషాలకి స్టవ్ ఆర్పేసుకొని ఈ విధంగా దీన్ని కలపండి. ఈ విధంగా ఉంది ఫిష్ కర్రీ. ఏ విధంగా సిజిల్ అయితే ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆర్పేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నుంచి 25 నిమిషాలు వదిలేసి సర్వ్ చేసుకొని తినేయడమే. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అస్సాం స్టైల్ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చాలా అరోమాటిక్గా ఉందండి. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. ఫిష్ పీస్ కలిపాను. ఇంకో ముద్ద తిందాం. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగా అయింది. నేను ప్రతి టేస్ట్ని అనలైజ్ చేశాను. ప్రతి ఫ్లేవర్ తగిలిందండి నాకు. కుండలు వండాం కదండి, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా బాగా వచ్చింది. చేపల పులుసు, ఆ మసాలాలు చేప లోపల దాకా ఇంకాయి.
ఇక్కడ కూర్చొని మొత్తం తినేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ అస్సామీస్ ఫిష్ కర్రీ ఎలా అనిపించిందో మీరు కామెంట్లో తెలపండి. సో ఫ్రెండ్స్, నేను ఛానల్లో ఫిష్ కర్రీ మా నాన్నమ్మ నుంచి నేర్చుకున్నది కూడా పెట్టానండి. షార్ట్స్లో పెట్టాను, ఒకటి ఫుల్ వీడియోలో కూడా పెట్టాను, కుండలో ఉండి పెట్టాను. సో అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే మీరు స్క్రోల్ చేస్తే ఫిష్ కర్రీ అని కనిపించేస్తుంది మీకు. షార్ట్స్లో వెళ్ళి చూడొచ్చు, అలాగే మనకు వీడియోస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను రెసిపీ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది నేర్చుకోదగినట్టు ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.